సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ 'నితిన్' గారి 'తమ్ముడు' సినిమా రిలీజ్ అయింది. ఎటువంటి టాక్ తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చర్చ ఏ విధంగా జరుగుతుందంటే ఈ సినిమా ఎన్ని లాభాలు తీసుకొచ్చింది? అసలు బ్రేక్ ఈవెన్ అన్నా అయిందా లేదా? అన్న చర్చ పక్కన పెడితే 'దిల్ రాజు' గారికి ఎంత నష్టాలు తీసుకొచ్చింది అన్న చర్చే జరుగుతుంది. సో, ఆ లెక్కలు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. మరి ఇప్పటివరకు ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసింది? మరి ఎంత నష్టాలు మిగిల్చింది సార్ ఈ సినిమా? అంటే నష్టము అనే మాట 'దిల్ రాజు' గారు నేరుగా భరించటం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. ఓకే. ఈ సినిమా పెర్ఫార్మెన్స్ చాలా దారుణంగా ఉన్నమాట వాస్తవం. ఇంకా థియేటర్‌లో ఉందది. కొన్ని స్క్రీన్స్‌లో షోస్ నడుస్తున్నాయి. కొన్ని షోస్ క్యాన్సిల్ అయిపోతున్నాయి. కొన్ని షోస్ నిలబడుతున్నాయి. కానీ సినిమా అయితే ప్రస్తుతం థియేటర్లలో బతికుంది అనేది ఒక వాస్తవం. అయితే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే వెరీ ఫస్ట్ డేనే దానికి డిజాస్టర్ టాక్ రావటం, ప్రజలు ఏమాత్రము అంగీకరించకపోవడంతో దాదాపు వెరీ ఫస్ట్ డే కలెక్షన్సే 2 crores 2.5 వరకు నడిచింది అది. కాబట్టి ఇన్ టోటల్ అది పెద్దగా ప్రొజెక్షన్స్ నడిచినప్పటికీ కూడా 3-3.5 మధ్య నడుస్తోంది. అది 25కి థియేట్రికల్ రైట్స్ అమ్మారు అనే మాట వినిపిస్తోంది 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి. ప్రపంచవ్యాప్తంగా కూడా కావచ్చు. కానీ థియేట్రికల్ పెర్ఫార్మెన్స్ ఇంత దారుణంగా ఉంది కాబట్టి, అంటే అగ్రిమెంట్లు చేసుకునేటప్పుడే రిటర్న్ ఇస్తామనే అగ్రిమెంట్లు చేసుకుని ఉంటారు. ఈ మధ్య ప్రతి సినిమాకి అలాగే చేసుకుంటున్నారు. అంటే రిఫండ్ చేస్తాము అనేటువంటి, ఒకవేళ నష్టం వస్తే రిఫండ్ ఇచ్చేస్తాము అనేటువంటి ఒక అవగాహనతోనే థియేట్రికల్ రైట్స్ అమ్ముతున్నారు. కాబట్టి బయర్స్కి ఇమ్మీడియట్గా కష్టమేం లేదు. 'దిల్ రాజు' గారు ఆదుకుంటారు. ఈ సినిమాకి ఆదుకుంటాడా, లేకపోతే దీని తర్వాత ఇంకో సినిమా ఇస్తాను అని చెప్పి హోల్డ్ చేస్తారా అనేది వాళ్ళకి మధ్య ఉండేటువంటి అవగాహన. ఆయన ఎలాగో అదే లైన్లో ఉన్నారు కాబట్టి, పైగా ఎఫ్డీసీ చైర్మన్గా కూడా ఉన్నాడు. ఆయనతో కొన్ని పనులు చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది వాళ్ళకి. కాబట్టి వివాదంగా మారదు. కానీ థియేట్రికల్ రైట్స్ తీసుకున్న వాళ్ళకైతే భారీ నష్టాలు మిగిల్చే, ఆ నష్టాలు స్ట్రైట్గా 'దిల్ రాజు'కే అనుకుంటాను నేను. కాబట్టి 'దిల్ రాజు' గారు 75 కోట్లు అని చెప్తున్నారు బడ్జెట్. అలాగే కన్నప్పకు కూడా భారీ బడ్జెట్లో చెప్పారు వాళ్ళు. అంటే 100 అన్నారు ఒకళ్ళు, 200 కోట్ల వరకు నడిచిందన్నారు, ఉన్న వస్తువులన్నీ అమ్మేసి పెట్టామన్నారు, ఈరోజు భోజనానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి అన్నదాకా వెళ్ళారు వాళ్ళు. కానీ ఆ సినిమా చూసిన తర్వాత నాకు కలిగిన అభిప్రాయం ఏంటంటే దానికి 30-40 కోట్లు పెట్టి ఉండొచ్చు. ఎంత చేసినా. అంటే ఆయనకి అక్షయ్ కుమార్కి 6 కోట్లు ఇచ్చామని చెప్తున్నారు. అదొకటే బలమైన ఫిగర్గా అనిపిస్తోంది. మిగిలిన ఆర్టిస్టులకు ఎవరికి కూడా అంత పెద్ద భారీ డబ్బులు చెల్లించేటువంటి పరిస్థితి లేదు. ప్రభాస్ ఆయనే స్వయంగా వచ్చి ఫ్రెండ్లీగా చేసి వెళ్ళారు. 2 days షూట్ అది. కాబట్టి అంతకంటే అయ్యే అవకాశాలు ఏం కనిపించట్లేదు. అదే అయి ఉంటుంది. దాని మీద వర్కౌట్ అయింది అది కొంతమేరకు. అది కూడా థియేట్రికల్ రైట్స్ 100% ఏమీ వర్కౌట్ అవ్వలేదు. కాబట్టి చావు తప్పి కన్నులొట్టపోయి ఏదో నడుస్తోంది ఆ సినిమా. దాని కష్టం దానికి ఉంది. ఇక్కడ 'తమ్ముడు' దగ్గరికి వస్తే దీని పరిస్థితి, దీని కష్టం దీనికి ఉంది. కాబట్టి ఈయన 75 అని చెప్తున్న ఫిగర్ కూడా కరెక్టా కాదా అనేది ఒక సందేహమే. అంటే నిజానికి ఒక ఎమోషనల్ అక్కయ్య తమ్ముడికి మధ్యలో ఉండేటువంటి ఒక ఎమోషన్ మీద ప్లే చేసే ఒక ఫ్యామిలీ డ్రామాయే రాసుకున్నారు. ఇది ఎంసీఏ లాంటి సినిమా తీసినటువంటి డైరెక్టర్ అతను వేణు శ్రీరామ్. తను ఇలాంటి కథ బాగానే హ్యాండిల్ చేయగలిగి ఉండేవాడు. కాకపోతే మధ్యలో వీళ్ళకి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అనేటువంటి ఒక బాధ్యత గుర్తొచ్చి దానిలో ఒక అడ్వెంచర్ అనేటువంటి ఒక ఎలిమెంట్ని ప్రవేశపెట్టి సినిమాని గందరగోళపరిచారు. దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నారు. అంటే థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఉంటే తప్ప సినిమాలు చూడరు అనేటువంటిది భ్రమ మాత్రమే అనేది తేలిపోయింది. ఇంతకు ముందే చాలా సినిమాలు తేల్చేసినాయి ఆ విషయాన్ని. ఈ సినిమా మరొకసారి వాళ్ళని జ్ఞానపరిచింది. అంటే ఈ సినిమా ప్రమోషన్ ఇంటర్వ్యూల్లో థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అనే పదాన్ని చాలా విరివిగా వాడారు ఇద్దరు. వేణు శ్రీరామ్ వాడాడు, 'దిల్ రాజు' గారు కూడా చాలా ఎక్కువగా వాడాడు. కాబట్టి ఆ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ మాకు అక్కర్లేదని జనం చెప్పినట్టుగా నిర్ధారణ అయితే అయింది 'తమ్ముడు' సినిమా. అందుకని అంతకంటే రైజ్ అయ్యే పరిస్థితి కూడా లేదు. ఇది నష్టం కలిగించింది. అయితే 75 మీద క్యాలిక్యులేట్ చేస్తే వచ్చే నష్టం కాదు, 75 అయి ఉండదు డెఫినెట్గా.
ఇంకా చాలా తక్కువలోనే కంక్లూడ్ చేసుంటారు సినిమాని. ఉమ్, వాళ్ళు చేసింది అంతా చేసినప్పటికీ కూడా అది నష్టమే. అవును. ఎంత చేసినప్పటికీ నష్టమే. ఉమ్, నష్టం అనేది ఖచ్చితంగా అంటే 50% పైన నష్టంకి ప్రిపేర్ అయి ఉన్నాడు ఆయన. భరించక తప్పని పరిస్థితి. ఇంకొక సినిమా ఉంది అదే హీరోతో, ఓకే. ఎల్లమ్మ అనే సినిమా ఉంది ఇప్పుడు వేణుతోనే. ఉమ్, ఇంకొక వేణు ఆ కాంపౌండ్ నుంచి పుట్టినటువంటి ఇంకొక వేణుతో ఎల్లమ్మ సినిమా చేస్తున్నాడు ఆయన. ఓకే. దాని మీద ఇప్పుడు ఆశలు ఉన్నాయి అందరికీ. అంటే అది థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇలాంటి అనవసరమైనటువంటి పాకులాటలు లేకుండా చేస్తున్న సినిమా అయితే, అంటే దిల్ రాజు గారికి ఒక ఏరియాలో ఆయనకు బలం ఉంది. ఉమ్, ఆయన ఎమోషనల్ డ్రామాలు ఇలాంటివి బాగా జడ్జి చేయగలడు. సున్నితమైనటువంటి భావోద్వేగాలు ఉన్న కథలు జడ్జి చేయగలడు. కమర్షియల్ సినిమా జడ్జిమెంట్ ఆయనకు లేదు, మొదటి నుంచి లేదు, ఇప్పుడే కాదు. అందుకని ఆ జోలికి వెళ్లకుండా సెన్సిబుల్ సినిమాలు చేసుకుంటూ ఆయన